ఒక్కసారి ఆలోచించదన్నా. ఓవైసీ ఎంట్రీ ఉండిందా? బండి సంజయ్ కదా నా భార్య కంటే ఓవైసీ గుర్తొస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కుటుంబం ముఖ్యం కాదు, కుటుంబం ముఖ్యం కాదు, భార్య పిల్లలు ముఖ్యం కాదు. నువ్వు దేశ ద్రోహి కాబట్టి నిరంతరం బండి సంజయ్ మైండ్ లో నువ్వే ఉండవు తప్ప నా భార్య పిల్లలు కాదు. నిన్ను అడ్డుకోవడమే నా లక్ష్యం. అదే రామాయణంలో రాముడికి గుర్తొచ్చేది రావణాసురుడు మాత్రమే. మహాభారతంలో పాండవులకు గుర్తొచ్చేది కౌరవులు మాత్రమే. బండి సంజయ్కి గుర్తొచ్చేది ఎంఐఎం పార్టీ అన్న విషయాలు ఒక్కసారి గుర్తించుకోవడం. ఆలోచించాను. ఆశావశాలు నిన్న రాత్రి రహస్య సమావేశం పెట్టుకున్న ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీలు బీజేపీ 50 సీట్లు గెలుస్తుంది. 50 సీట్లు బీజేపీ గెలిస్తే మనం బీజేపీని తట్టుకోలేమని చెప్పి రాత్రి రహస్య సమావేశం పెట్టి 100 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిన ఎంఐఎం పార్టీకి. ఆలోచించుకోండి. నేను ఇప్పటి వరకు కూడా మతం గురించి మాట్లాడలేదు.